గుడ్ మార్నింగ్. ఈరోజు పేపర్ 2Bలో షార్ట్ ఆన్సర్స్ హైపర్బోలాలో ఉన్నాం కదా, వెరీ షార్ట్ కంప్లీట్ అయిపోయి. ఇప్పుడు షార్ట్ ఆన్సర్స్. ఫైండ్ ది ఈక్వేషన్స్ ఆఫ్ ది టాంజెంట్స్ టు ది హైపర్బోలా x² minus 4y² is equal to 4, which are first one parallel, second one perpendicular to the line x plus 2y is equal to 0. చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం. గివెన్ ఈక్వేషన్ ఆఫ్ ది హైపర్బోలా ఈజ్ x² minus 4y² is equal to 4. దీని ముందర మన స్టాండర్డ్ ఫార్ములాకి తెచ్చుకోవాలి. అంటే ముందర కాన్స్టెంట్ ఏదైతే ఉందో అంటే 4 కదా, దాంతో డివైడ్ చేయాలి. అంటే x² by 4 minus y² by 1 is equal to 1. ఇప్పుడు గివెన్ ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్ ఈజ్ x plus 2y is equal to 0. ముందర ప్యారలల్గా ఉంది అనుకున్నాం. టాంజెంట్ ఎలాంటిది ఫైండ్ చేయాలి? ఆ టాంజెంట్ ఈక్వేషన్ ఆఫ్ ద టాంజెంట్ ప్యారలల్గా ఉండే టాంజెంట్ ఈక్వేషన్ ఫైండ్ చేయాలి. సో కాబట్టి ఈ లైన్కి ప్యారల్గా ఉంటుంది. x plus 2y is equal to 0. ఇప్పుడు కాన్స్టెంట్ ఒకటే తేడా ఉంటుంది కాబట్టి దాన్ని k అనుకుంది. x plus 2y plus k is equal to 0. దీనికి ప్యారల్గా ఉండే లైన్. therefore 2y is equal to minus x minus k. అంటే y is equal to minus x by 2 minus k by 2. అంటే y is equal to mx plus c ఫార్ములా రాసాం. కంపేరింగ్ విత్ y is equal to mx plus c. దీంతో కంపేర్ చేయాలి. వి గెట్ m is equal to అంటే డైరెక్ట్గా స్లోప్ వచ్చేస్తుంది. ఎందుకని m is equal to minus half, c is equal to minus k by 2. ఒక లైన్ హైపర్బోలాకి టాంజెంట్ అవ్వాలి అంటే కండిషన్ మనకి తెలుసు కదా, సినాప్సిస్లో చెప్పుకుని c² is equal to a² m² minus b². సో అన్ని ఈ వాల్యూస్ అన్నీ కూడా ఇందులో వేసేస్తాం. c² అంటే minus k by 2 whole square, c minus k by 2 కదా, a² m², a² is 4, m² అంటే minus half whole square minus b² అంటే 1. which implies that k² by 4 is equal to 4 by 4 minus 1 అంటే k² is equal to 0. అంటే which implies that k is equal to 0. సబ్స్టిట్యూట్ ఈ వాల్యూ తీసుకెళ్ళి ప్యారల్గా ఉండే లైన్ ఈక్వేషన్ తీసుకున్నాం కదా, x plus 2y plus k is equal to 0 అని అందులో వేసేస్తాం. అంటే x plus 2y plus 0 is equal to 0. అంటే రెండు కూడా సేమ్ అనమాట. అంటే రెండు కలిపి ఒకటే అనమాట. నో ప్యారలల్ టాంజెంట్స్కి అసలు ప్యారలల్ టాంజెంట్స్ అనేవి లేవు. సో కాబట్టి ఈ రకంగా చేయాలి. నెక్స్ట్ సెకండ్ ఇచ్చేది పర్పెండిక్యులర్గా ఉంటుంది. ది ఈక్వేషన్ ఆఫ్ ది టాంజెంట్ పర్పెండిక్యులర్ టు ది లైన్ x plus 2y is equal to 0 ఈజ్. పర్పెండిక్యులర్గా ఉన్నది అంటే మనకి స్లోప్ మారుతుంది అంత. ప్యారల్గా ఉండేది అయితే సేమ్ లైన్ తీసేసుకుంటాం, సేమ్ కోఎఫిషియెంట్స్. ఇక్కడ బీదేమో ఏకి, ఏదేమో బీకి వస్తుంది. తర్వాత బీ తాలూకా సైన్ చేంజ్ అవుతుంది. అంటే 2x, బీది ఏమిటి 2 కదా, అది ఏ అవుతుంది. అంటే 2x మైనస్ ఏ కోఎఫిషియెంట్ ఎంత 1 కదా, అది -1 మైనస్ y ప్లస్ k ఈజ్ కూడా 0. అంటే y ఈజ్ కూడా 2x ప్లస్ k. దీన్ని కూడా కంపేర్ చేస్తాం. m ఈజ్ ఈక్వల్ టు 2, y ఈజ్ ఈక్వల్ టు mx ప్లస్ cతో కంపేర్ చేస్తాం. m ఈజ్ ఈక్వల్ టు 2, c ఈజ్ ఈక్వల్ టు k. మళ్ళీ కండిషన్ అప్లై చేస్తాం. ఇది టాంజెంట్ అవ్వాలి అంటే కండిషన్ ఏంటంటే c² ఈజ్ ఈక్వల్ టు a² m² మైనస్ b². k ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ √15 వచ్చింది. ఇది తీసుకెళ్ళి y ఈజ్ ఈక్వల్ టు mx ప్లస్ c అందులో వేస్తాం. అంటే mx ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు 2x ప్లస్ k కదా, 2x ప్లస్ ఆర్ మైనస్ k వాల్యూ √15. therefore the required perpendicular tangents are రెండు ఉంటాయి, ఒకటి ప్లస్ తోటి ఒకటి మైనస్ తోటి. y ఈజ్ ఈక్వల్ టు 2x ప్లస్ ఆర్ మైనస్ √15. ఈ రకంగా ఫైండ్ చేయాలి. ప్యారల్గా ఉండేది పర్పెండిక్యులర్గా ఉండేది. ముందర y ఈజ్ ఈక్వల్ టు mx ప్లస్ c ఫార్ములా రాసుకుంటాం. రాసుకున్నాక డైరెక్ట్గా మనకి ఈ కండిషన్ అప్లై చేస్తాం. ఏదైనా ఒక లైన్ టాంజెంట్ అవ్వాలి అంటే హైపర్బోలాకి కండిషన్ తెలుసు కదా, c² ఈజ్ ఈక్వల్ టు a² m² మైనస్ b². కండిషన్ అప్లై చేసుకుంటే వచ్చేస్తాం. నెక్స్ట్, show that the equation of the normal at p theta on the hyperbola x² by a² minus y² by b² is equal to 1 is ax by secant theta plus by by tan theta is equal to a² plus b². ముందర the equation of the tangent at p theta is x secant theta by a minus y tan theta by b is equal to 1. ఇది కూడా సినాప్సిస్లో చెప్పండి. స్లోప్ ఆఫ్ టాంజెంట్ చూద్దాం. minus secant theta by a by minus tan theta by b. ఇది minus a by b, that is equal to b by a secant theta by tan theta. స్లోప్ ఆఫ్ నార్మల్ మైనస్ a tan, దీనికి రివర్స్ టాంజెంట్, స్లోప్ ఆఫ్ టాంజెంట్కి రివర్స్ అదే అంటే 1 అనమాట, 1 స్లోప్ ఆఫ్ టాంజెంట్. ఇప్పుడు minus a tan theta by b secant theta. ఇప్పుడు ఈ పాయింట్ దగ్గర పాయింట్ తెలుసు కదా మనకి, ఇది p
పి ఏంటంటే ఏ సెకండ్ తీటా బి ట్యాన్ తీటా. సో కాబట్టి ఆ పాయింట్ దగ్గర ఈక్వేషన్ ఆఫ్ ది నార్మల్ ఫైండ్ చేద్దాం. పాయింట్ తెలుసు, స్లోప్ తెలుసు, సో నార్మల్ ఈక్వేషన్ ఫైండ్ చేస్తాం. వై మైనస్ ఏ సెకండ్ తీటా బి ట్యాన్ తీటా కదా, అంటే అదే y1 ఏమో బి ట్యాన్ తీటా, వై మైనస్ y1 అంటే వై మైనస్ బి ట్యాన్ తీటా ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఏ ట్యాన్ తీటా బై బి సెకండ్ తీటా ఇంటూ ఎక్స్ మైనస్ ఏ సెకండ్. ఇది సింప్లిఫై చేస్తాం. సింప్లైజ్ దట్ బై సెకండ్ తీటా మైనస్ బి స్క్వేర్ సెకండ్ తీటా ట్యాన్ తీటా ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఏఎక్స్ ట్యాన్ తీటా ప్లస్ ఏ స్క్వేర్ సెకండ్ తీటా ట్యాన్. సింప్లైజ్ దట్ ఇప్పుడు ఇవన్నీ కూడా స్క్వేర్స్ ఉన్నవని రైట్ హ్యాండ్ సైడ్, అదే సెకండ్ తీటా ట్యాన్ తీటా ఉన్నవని రైట్ హ్యాండ్ సైడ్, మిగతావి ఇటు పక్క లెఫ్ట్కి తీసుకెళ్ళి. అంటే విచ్ ఇంప్లైజ్ దట్ ఏఎక్స్ ట్యాన్ తీటా ప్లస్ బీవై సెకండ్ తీటా ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ఇంటూ రెండింటిలో కామన్ ఉంది కదా సెకండ్ తీటా ట్యాన్ తీటా, అది కామన్ తీస్తుంది. ఇంప్లైజ్ దట్ ఇప్పుడు సెకండ్ తీటా ట్యాన్ తీటా తోటి మొత్తం ఈక్వేషన్ని డివైడ్ చేద్దాం. చేస్తే విచ్ ఇంప్లైజ్ దట్ ఏఎక్స్ బై సెకండ్ తీటా ప్లస్ బీవై బై ట్యాన్ తీటా ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్. ఈ రకంగా చేయాలి. ఏది ప్రూవ్ చేయమన్నారో చూసుకుని దాన్ని బట్టి చేయాలి. ఏం లేదు, ఫస్ట్ స్లోప్ ఆఫ్ ట్యాంజెంట్ ఫైండ్ చేస్తాం. స్లోప్ ఆఫ్ ట్యాంజెంట్ ఏంటవుతుందంటే మైనస్ ఏ బై బి. ఇక్కడ ఏ ప్లస్ ఏమిటి, మైనస్ సెకండ్ తీటా బై ఏ బై బి. బి అంటే ఇది మైనస్ ట్యాన్ తీటా బై చేసాక స్లోప్ ఆఫ్ నార్మల్ ఇవంతా కూడా తెలుసు. ఈ రకంగా చేయాలి. ఇంకోలో కూడా చేయొచ్చు. మైనస్ వై ట్యాన్ తీటా బై బి ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ ఎక్స్ సెకండ్ తీటా బై ఏ అని రాసుకుని, అంటే వై ఈజ్ కూడా ఎంఎక్స్ ప్లస్ సి ఆ ఫామ్లో కూడా రాస్తే ఎం డైరెక్ట్గా తెలుసు. ఆ రకంగా కూడా చేయొచ్చు. నెక్స్ట్ ఫైండ్ ది సెంటర్, ఫోకై, ఎసెంట్రిసిటీ, ఈక్వేషన్ ఆఫ్ ది డైరెక్ట్రిసెస్, లెంగ్త్ ఆఫ్ ది లాటస్ రెక్టమ్ ఆఫ్ ది హైపర్బోలా ఎక్స్ స్క్వేర్ మైనస్ 4y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4 అన్నీ అడిగారు. ఈక్వేషన్ ఆఫ్ ది హైపర్బోలా ఇచ్చారు, ఎక్స్ స్క్వేర్ మైనస్ 4y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ప్రతి దాంట్లో గ్యారంటీగా ఏదో ఒకటి, అంటే ఐదర్ ఎలిప్స్ కానీ లేకపోతే ఏంటి పరాబోలా కానీ హైపర్బోలా కానీ మూడిట్లో గ్యారంటీగా ఇలాంటి క్వశ్చన్ ఒకటి వస్తుంది. చాలా ఇంపార్టెంట్. సో కాబట్టి కన్ఫ్యూజ్ అవ్వకుండా, ఎందుకంటే అన్నిటికీ ఒకేలాగా ఉన్నట్టుగా ఉంటాయి. అందుకని డయాగ్రామ్ వేసుకుంటే, థియరమ్స్ చెప్పేటప్పుడు చెప్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డయాగ్రామ్ వేసుకుంటే ఈజీగా తెలిసిపోతుంది. ఒకవేళ డయాగ్రామ్ అంత టైం లేకపోతే బాగా బై హార్ట్ వచ్చేటట్టుగా శుభ్రంగా చూసుకోవాలి. ఇక్కడ ఏమిటేమిటి డిఫరెన్సెస్ ఉన్నాయి మూడు పెట్టుకుని, ముందర పెరాబోలా, తర్వాత ఎలిప్స్, తర్వాత హైపర్బోలా, ఈ మూడు కూడా టేబుల్స్ పెట్టుకుని ఎక్కడెక్కడ డిఫరెన్సెస్ ఉన్నాయి వీటి దగ్గర, ఫార్ములాస్ దగ్గర అన్నది చూసుకుంటే జాగ్రత్తగా చేసుకోవచ్చు. గివెన్ ఈక్వేషన్ ఆఫ్ ది హైపర్బోలా ఈజ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 4y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4. ముందర దీన్ని స్టాండర్డ్ ఫార్ములాకి తీసుకుందాం. ఎక్స్ స్క్వేర్ బై 4 మైనస్ వై స్క్వేర్ బై 1 ఈజ్ ఈక్వల్ టు 1. ఇప్పుడు ఏ స్క్వేర్, ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ కదా, అంటే ఏ స్క్వేర్ ఈజ్ 4 అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు 2, బీ స్క్వేర్ ఈజ్ 1 అంటే బీ ఈజ్ ఈక్వల్ టు 1. ఇట్ ఈజ్ ఏ హైపర్బోలా. సెంటర్ ఏమిటి మనకి, హెచ్కే ఆ ప్లేసెస్లో ఏం లేవు కాబట్టి 0 0 సెంటర్. ఇప్పుడు ఎసెంట్రిసిటీ ఫస్ట్ ఫైండ్ చేద్దాం. ఈ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ బై ఏ స్క్వేర్ అంటే √5/2 ఎసెంట్రిసిటీ. నెక్స్ట్ ఎసెంట్రిసిటీ ఫైండ్ చేశాక ఇప్పుడు ఫోకై, ఎందుకంటే ఫోకై కావాలి అంటే ప్లస్ ఆర్ మైనస్ ఏఈ, ఈ అంటే ఎసెంట్రిసిటీ. సో అందుకని ముందర ఎసెంట్రిసిటీ ఫైండ్ చేస్తాం. సో కాబట్టి ఈ ఎప్పుడైతే ఫైండ్ చేస్తామో ఫోకై ఫైండ్ చేయొచ్చు. ప్లస్ ఆర్ మైనస్ ఏఈ కమా 0 అంటే ప్లస్ ఆర్ మైనస్ 2 ఇంటూ √5/2 కదా, ఈ కమా 0 అంటే ప్లస్ ఆర్ మైనస్ √5, 0. ఇప్పుడు ఈక్వేషన్ ఆఫ్ ది డైరెక్ట్రిసెస్ ఆర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ a/e. అంటే ఈక్వేషన్ ఆఫ్ ది డైరెక్ట్రిసెస్ ఫైండ్ చేయాలన్నా, ఫోకై ఫైండ్ చేయాలన్నా ఈ ముందర తెలియాలి. సో అందుకని ముందర ఎసెంట్రిసిటీ ఫైండ్ చేసుకోవాలి. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ a/e, దట్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ ఏ అంటే 2 బై ఈ అంటే √5/2 అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ ప్లస్ ఆర్ మైనస్ 4/√5. ఇట్స్ ఇంప్లైజ్ దట్ √5x ప్లస్ ఆర్ మైనస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు లెంగ్త్ ఆఫ్ ది లాటస్ రెక్టమ్, లెంగ్త్ ఆఫ్ ది లాటస్ రెక్టమ్ ఫైండ్ చేసేయచ్చు ముందరే, ఎందుకంటే బీ స్క్వేర్ ఏ అవన్నీ తెలుసు కదా, ఏ బి ఆ వాల్యూస్ అన్నీ కూడా. సో లెంగ్త్ ఆఫ్ ది లాటస్ రెక్టమ్ ఫైండ్ చేసేయచ్చు. 2b² బై ఏ, 2 ఇంటూ బీ స్క్వేర్ అంటే 1 బై ఏ అంటే 2. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 1.
ఈ రకంగా చేయాలి. ముందర అన్నీ కూడా ఎక్కడ ఏమిటేమిటి కావాలి అన్నీ కూడా జాగ్రత్తగా చూసుకొని ఫార్ములాస్లో అది ముందర జాగ్రత్తగా ఆర్డర్లో ఫైండ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇలాగుండే ఈక్వేషన్కి సెంటర్ 0 0 వెంటనే ఐడెంటిఫై చేయాలి. అదే x-4 అలాగా హోల్ స్క్వేర్ లేకపోతే y-3 హోల్ స్క్వేర్ అలా ఇస్తే కనుక హెచ్కే ఉన్నట్టుగా అప్పుడు వేరేగా వస్తుంది ఫార్ములాస్. సో సెంటర్ 0 0 కాబట్టి ఎసెంట్రిసిటీ ముందర ఈ √a²+b²/a² అది ఫైండ్ చేసేస్తాం. నెక్స్ట్ వెంటనే లెంగ్త్ ఆఫ్ ది లాటిస్ రెక్టమ్ కూడా ఫైండ్ చేసేయచ్చు 2b²/a. రెండు అయిపోయాక అప్పుడు ఫోకై ±ae, 0 ఈక్వేషన్ ఆఫ్ ది డైరెక్ట్రిసెస్ x కూడా ±a/e. ఈ రకంగా మొత్తం అన్నీ కూడా చేయాలి. గ్యారంటీగా ఏదో ఒకటి ఎందులోనో ఒక దాంట్లో నుంచి అదే చెప్పాను కదా, పెరాబోలా కానీ ఎలిప్స్ కానీ హైపర్బోలా కానీ మూడిట ఈ రకంగా అడుగుతారు. అడిగినప్పుడు జాగ్రత్తగా చేయాలి. సో ఇక్కడికి 2B కంప్లీట్ అయిపోయింది. ఇంకా అన్ని చాప్టర్స్ కంప్లీట్ అయిపోయి అన్నీ కూడా త్వరగా చేసుకుంటే ఎంసెట్ స్టార్ట్ చేస్తాను. ఇంకా చూస్తాను. సో 2B కంప్లీట్ అయిపోయి 2Aలో ఒక ప్రాబబిలిటీ ఒకటి ఉంది. ప్రాబబిలిటీ రేపు చెప్పేస్తాను. రేపు కంప్లీట్. థ్యాంక్ యూ.